హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో రీసెంట్గా చూసిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో మనం అందరం చూసే ఉన్నాం. అసలు ఎందుకు క్రాష్ అయిందో కూడా చాలా తొందరగా 1 వీక్ ప్లస్ అయినా కూడా, లేకపోతే 4 days 5 days ప్లస్ అయినా కూడా అంత లైక్ కరెక్ట్గా ఎందుకు అయిందో కూడా తెలీదు. ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ వచ్చి లైక్ మొత్తం కూడా చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ ఎందుకు అయ్యింది ప్లేన్ క్రాష్ అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈవెన్ దో ప్యాసింజర్ ఫ్యామిలీస్, పైలట్ ఫ్యామిలీస్ అండ్ మన సొసైటీకి మనం ఎక్కబోయే వాళ్ళము, అంటే ఫ్లైట్స్లో లైక్ మనం జర్నీ చేయాలి అన్నా కూడా మనకు కూడా ఒక భయం ఉంది, అసలు ఎందుకు అవుతుంది ఇలా అనేసి. సో మనం ఒక నాలెడ్జ్ అనేది ఇవన్నీ పక్కన పెడితే మనం ఒకటి నేర్చుకుంటున్నాము. మనం అందరం ఐటీ స్టూడెంట్స్, రైట్? అంటే ఏదో ఒక పైథాన్, జావా ఇలాంటివి ఏదో నేర్చేసుకొని ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాము. అదంతా పక్కన పెడితే మన నాలెడ్జ్ని రియల్ టైమ్గా లైఫ్ సేవ్ చేయడానికి, లేకపోతే లైఫ్ అసలు ఏంటి రియల్ టైమ్గా అప్లికేషన్ కూడా చేయడానికి మనం యూజ్ చేయొచ్చు అనేసి నేను ఈరోజు ప్రాక్టికల్గా చెప్పబోతున్నాను అనమాట. సో బేసికల్గా ఫ్లైట్ అనేది క్రాష్ అయినప్పుడు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అనేసి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. అంటే అక్కడ చెప్పడానికి లేకపోతే ఇంకేం మిగలలేదు కదా అనేసి ఒక క్వశ్చన్ మార్క్, ప్లేనే లేదు కదా అనేసి. సో బేసికల్గా ప్లేన్లో 2 బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ అంటే మేజర్గా ఒక డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంతా క్రాష్ అయిపోయినా కూడా అంతా మొత్తం స్మాష్ అయిపోతుంది కదా ఆ ప్లేన్. అందులో కూడా మనకి క్లియర్గా కొంచెం విజిబుల్గా కనిపించడానికి. అండ్ ఇది మనకు మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి ఉండొచ్చు, అది మొత్తం కూడా క్రాష్ అయిపోయాక ఇది ఎందుకు మిగులుతుంది అనేసి. ఇది ఎంత మంటల్లో అయినా సరే, ఎంత వాటర్లో అయినా సరే, ఇది ప్రాపర్గా ఉండడానికి రెడీ చేసిన బాక్సెస్ అనమాట ఇవి. సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవి సేఫ్గా ఉంటాయి. సో వీటిలో మనకి బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్ అనమాట. సో సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనమాట. ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ అనమాట. సో ఫ్లైట్ డేటా రికార్డర్లో మనకి ఏం చేస్తుందంటే ఫ్లైట్ యొక్క ఇంటర్నల్ డేటా అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్లైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంటే ఇంజన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎలా ఉంది అసలు సిస్టమ్, ఎలా ఉంది ఎవ్రీథింగ్ కూడా ఇంటర్నల్గా ఆ ఇంజనీరింగ్ సిస్టమ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ కూడా దీంట్లో రికార్డింగ్ చేస్తుంది. అండ్ సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, దీంట్లోనే ఉంది. అంటే పైలట్స్ అందించే ఇన్ఫర్మేషన్స్ ఎవ్రీథింగ్, వాయిసెస్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో స్టోర్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే పైలట్స్ అనేవాళ్ళు అంతా కూడా ఏటీసీ కంట్రోల్ రూమ్కి అయితే ఇన్ఫో అనేది ఇవ్వాలి, రైట్? అంటే క్లైమేట్ ఎలా ఉంది, ఆర్ వి గోయింగ్ సేఫ్ ఆర్ నాట్, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా ఎవ్రీథింగ్ కూడా దాంట్లో చెప్పాలి. సో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇన్వెస్టిగేటర్స్ వచ్చి ఈ బాక్సెస్ ద్వారా రికార్డింగ్స్ అనేవి చెక్ చేసేసి అంతా కూడా చూసి ఈ ప్లేన్ ఎందుకు క్రాష్ అయింది అనేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనము నేర్చుకున్న పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, అందులో పైథాన్ గురించి మాట్లాడుతున్నాను. మనం నేర్చుకున్న పైథాన్, ఏఐ ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో డిటెక్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. హౌ అంటే కనుక మనం పైథాన్లో నేర్చుకున్న పాండాస్, టెన్సర్ఫ్లో అండ్ అలాగే ఎన్ఎల్పి లేకపోతే ఏఐ ఇవన్నీ కూడా, ఇంకా ఫ్రేమ్ వర్క్స్ లేకపోతే ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము డిటెక్ట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా పాండాస్ అనేది మనకి ఎఫ్డిఆర్ అనేసి అన్నాం కదా, ఫ్లైట్ డేటా రికార్డర్. దీన్ని అనలైజ్ చేసి డిటెక్ట్ చేయడానికి, అంటే ఇంటర్నల్గా ఎలా అసలు ఏం ప్రాబ్లం ఉంది ఫ్లైట్ మూవింగ్ సమయంలో అనేసి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ మన ప్లేన్ అనేది ఫ్లైట్ అనేది క్రాష్ అయ్యాక. సో ఇలా పాండాస్ వర్క్ అవుతుంది. అండ్ అలాగే మ్యాట్ప్లాట్లిబ్ అనేసి ఒక లైబ్రరీ ఉంటుంది. సో ఈ లైబ్రరీస్లో మనకి బేసికల్గా ఫ్లైట్ క్రాష్ అయ్యే సమయంలో ఒక విజువల్ ట్రెండ్స్ అనేది డిటెక్ట్ చేసేసి చూపిస్తుంది అనమాట. ఇలానే మనకి ఎన్ఎల్పి అనేసి, ఇది మనకి కాక్పిట్ సివిఆర్లో మనకి రికార్డ్ అయిన వాయిసెస్ని డిటెక్ట్ చేయడానికి, అసలు పైలట్స్ మేడే అన్నారా లేకపోతే ఎవాక్యువేట్ అన్నారా, ఇలాంటి ఏదైనా స్ట్రెస్ వర్డ్స్ని, కీవర్డ్స్ని, ఎమర్జెన్సీ కీవర్డ్స్ని రికార్డ్ చేసినప్పుడు డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇలా మన పైథాన్ లైబ్రరీస్, ఫ్రేమ్ వర్క్స్, టూల్స్ ఎవ్రీథింగ్ కూడా ఇలాంటి సమయంలో లైఫ్ సేవ్ చేయడానికి లేకపోతే ఇలా ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా మన
నేర్చుకున్న నాలెడ్జ్ని యూస్ చేయొచ్చు అనమాట. సో మనం ఇంతకుముందు కూడా వీడియోస్ చేసాం, లైక్ ఈ ప్లేన్ క్రాష్ తర్వాత లైక్ ఇలా డ్రోన్స్ సంథింగ్ లైక్ ఫ్లై అయినా కూడా మన ప్లేన్ క్రాష్ అయ్యే లైక్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేసి కొన్ని ఏఐ టూల్స్ కూడా చెప్పాను నేను. సో ఇలా మనం నేర్చుకున్న ఏ టెక్నాలజీ అయినా కూడా లైక్ ఫన్ పర్పసెస్గా, ఎంటర్టైన్గా, ఏదో ఒక జాబ్ కోసం అలా కాకుండా స్పెషల్గా మన లైఫ్స్, మన లైక్ ఫ్యూచర్ టెక్నాలజీ కోసం కూడా ఈ స్టడీని, మనం నేర్చుకున్న టెక్నాలజీస్, డొమైన్స్, ఎవ్రీథింగ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కనుక పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఒక ఆఫర్ చెప్తున్నానండి. అదేంటి అంటే మన పైథాన్ లైవ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని అయితే లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ మీకు ఇక్కడ ఓన్లీ పైథాన్ కాదు, ఫుల్ స్టాక్ పైథాన్, నేను ఇంతకుముందు చెప్పిన లైబ్రరీస్, టూల్స్, ఫ్రేమ్వర్క్స్, ఇంకా నేను లైక్ 5 to 10% కూడా అసలు చెప్పలేదు. సో మొత్తం సిలబస్ మీరు తెలుసుకోవాలి అన్నా కూడా, ఫీచర్స్ అసలు ఏమేమి ఫీచర్స్ అందిస్తున్నామో తెలుసుకోవాలన్నా కూడా, లేదంటే అసలు డెమో చూడాలి, ఒక ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఒక నంబర్ అనేది ఇస్తాను. జస్ట్ కాంటాక్ట్ అయిపోండి అండ్ హ్యాపీగా ఎన్రోల్ అనేది అయిపోండి. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.